హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ. సో బర్త్డే షాపింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏంటి అంటే ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాను. నేను చాలా విధాలుగా అనుకున్నాను కానీ అన్నీ అటర్ ఫ్లాప్ అయితే అయిపోయాయి అనమాట. ప్లాన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా సింపుల్గా అయితే ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను ఒక 1 or 2 అవుట్ఫిట్స్తో. ఇంకా హెడ్ బాత్ చేసి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మేకప్ ఆర్టిస్ట్ అయితే వస్తున్నారు అనమాట, ఆన్ ద వేలో ఉన్నారు. సో మేకప్ ఆర్టిస్ట్ వచ్చాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్టేక్గా చూస్తూ ఉండండి. మేకప్ ఆర్టిస్ట్ రాగానే కూడా హెయిర్ స్టైల్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే నేను ఫోటోషూట్ కొంచెం ఎర్లీగా ప్లాన్ చేశాను. ఎందుకంటే సమ్మర్ కదా, చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకు రిస్క్ అనేసి ఇంకా ఎర్లీగా ప్లాన్ చేసుకున్నాను. అలానే లేట్ అయ్యింది అనుకోండి. ఇంకా హెయిర్ స్టైల్తో స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్. ఇంకా హెయిర్ స్టైల్ అంతా చూసేసరికి మీకు బోర్ కొడుతుంది అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇంకా నా హెయిర్ స్టైల్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నా లుక్ ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ ఇప్పుడైతే మేకప్ చేస్తున్నారనమాట. నాకైతే ఎవరైనా మేకప్ చేసినా ఆర్ హెయిర్ స్టైల్ చేసినా కూడా నాకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, ప్రశాంతంగా కూర్చుంటాను. అంటే డైలీ మనమే చేసుకుంటాం కదా హెయిర్ స్టైల్ అండ్ మేకప్. మనం నచ్చినట్టు జుట్టు పీకేసుకుంటాం, అలాగే మొహం అంతా పామేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా వీళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి నీట్గా సాఫ్ట్గా చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ప్రశాంతంగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. బై ద వే షీ ఈజ్ సుజాత మేకప్ ఆర్టిస్ట్ అండి. తను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ మెహందీ ఆర్టిస్ట్ కూడా. నేను తన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. తను చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. కస్టమర్లా ట్రీట్ చేయకుండా ఫ్రెండ్లా చూస్తుంది అనమాట. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ జోక్స్ వేస్తూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇది నేను ఫస్ట్ టైం కాదు, ఇది 3rd టైం అనుకుంటే తనతో మేకప్ వేయించుకోవడము. చాలా స్మూత్గా చేస్తారు. ఎందుకంటే మనం హెయిర్కి కూడా ఏమీ ఇబ్బంది లేకుండా, అంటే కొంతమంది ఉంటారు జుట్టు పీకేసి లాగేసి కొంచెం మనకి నొప్పి పుట్టేలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా తను నీట్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ, ఈవెంట్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు తనని కాంటాక్ట్ అవ్వండి. తన నేమ్ వచ్చేసి సుజాత. తన నెంబర్ వచ్చేసి నేను డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలాగే తన ఇన్స్టా ఐడి వచ్చేసి కావ్యాంజలి మెహందీ ఆర్ట్ అండి. అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అలాగే తను నాన్ లోకల్ అండ్ లోకల్ ఎక్కడికైనా సరే రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నారనమాట. హోమ్ సర్వీస్ చేస్తున్నారు. సో మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ, ఏమైనా ఈవెంట్స్ ఉంటే తనని కాంటాక్ట్ అవ్వండి. తను వచ్చేసి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్ అండ్ అలాగే మెహందీ ఆర్టిస్ట్ కూడా. మెహందీ ఫంక్షన్స్కి అవి మెహందీ గర్ల్స్ని కూడా తీసుకుని వస్తారనమాట. ఇంకా మొత్తం హెయిర్ స్టైల్ అండ్ మేకప్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్ టచ్అప్ అయితే ఇస్తున్నారు నాకు. అక్కడ ఉన్నది ఎవరో అని అనుకోవద్దు, అది నేనే. నా ఐబ్రోస్ అయితే అస్సలు ఉండవు కదా. ఐబ్రోస్ పెట్టేసరికి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా మేకప్తో నా లుక్ ఎలా ఉందో కూడా చెప్పండి. అలాగే నా ఫోటోషూట్ ఫొటోస్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్. ఇలా అయితే రెడీ చేశారనమాట. నాకైతే బాగా నచ్చింది. సో ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని సెకండ్ అవుట్ఫిట్కి ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట. సెకండ్ అవుట్ఫిట్కి ఇలా అయితే రెడీ అయ్యాను. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఫోటోషూట్ అయితే చేయాలి. ఇప్పుడు ఇండోర్ ఫోటోషూట్ అనుకుంటున్నాము. మేకప్ ఆర్టిస్ట్ అయితే చాలా నీట్గా రెడీ చేశారు. నాకైతే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా, మ్యారేజెస్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా కూడా మేకప్ ఆర్టిస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటారు కాబట్టి, సో ఈ మేకప్ ఆర్టిస్ట్ని నేను నాకు మేకప్ వేసిన వాళ్ళైతే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను, కొంచెం కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగా చేశారు. ఇంత కూడా ఎక్కడ అనీజీగా లేకుండా నీట్గా చేశారనమాట. ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా జెంటిల్గా హ్యాండిల్ చేస్తారనమాట. నొప్పి పుట్టకుండా హెయిర్ కానీ అంతా నీట్గా హ్యాండిల్ చేస్తారు. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో వేస్తాను, ఫొటోస్ అన్నీ ఎలా వచ్చాయి ఏంటి అనేది.